హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మోస్ 1234. ఈరోజు వీడియోలో అయితే మనం వెజ్ పలావ్ రైస్ ఎలా వండుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఈ వెజ్ పలావ్ రైస్ చేసుకోవడానికి వెజిటబుల్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇలా ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను, అలాగే ఒక పొటాటో, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఒక టమాటోని అయితే ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత కొన్ని బిర్యానీ సరుకులు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మనం దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని కాజు అయితే వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇలా కాజు అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. మళ్ళీ ఇలా కొద్దిగా ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ సరుకులు అయితే వేసేసుకోవాలి. ఇలా బిర్యానీ సరుకులు అయితే వేసేసుకుని మనం వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పొటాటో, అలాగే టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత వీటిని అయితే వేగించుకోవాలి. బాగా అయితే వేయించుకోకూడదండి, లైట్గా అయితే వేయించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన అయితే పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత మనం రైస్ అయితే వేసేసుకుందామండి. నేనైతే 3 కప్స్ రైస్ అయితే వేసుకున్నాను. ఇలా డైరెక్ట్గా అయితే వేస్తాను. ఇలా వేస్తే మనకైతే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా రైస్ అయితే వేసేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసేసుకుందామండి. 3 కప్స్ రైస్కి అయితే 6 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మనం వేసిన రైస్ గడ్డల కింద ఉండిపోతుంది. అలా కాకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం ఉడికించుకోవాలండి. చూసారా, మనకి కొద్దిగా రైస్ అయితే ఉడికింది. ఇంకా వాటర్ కూడా ఉన్నాయి కదండి, ఈ వాటర్ కూడా మనకి ఉండకూడదన్నమాట. పొడి పొడిగా అయితే రావాలి రైస్. చూడండి,
ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత కొద్దిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ స్మెల్ అంతా పుదీనా స్మెల్ బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకుని ఇంకా కొద్దిగా వాటరీగా అయితే ఉంది కదా మనకి, ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే, చూసారా వాటరే లేదు, మొత్తం రైస్ అంతా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. అలాగే ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పు అయితే వేసేస్తానండి. చూసారా మన వెజ్ పులావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.